ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఒక్కసారిగా సమ్మె ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. డిపోల నుంచి బస్సులు కదలకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో మొత్తం 10 డిపోలు, 925 బస్సులు ఉండగా ఆర్టీసీకి చెందిన 543 బస్సులు, 359 అద్దె బస్సులు, 23 ఎలక్ట్రిక్ బస్సులు, అన్ని సేవలు కూడా నిలిచిపోయాయి. దాదాపు 3267 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అసలు సమ్మెకు గల కారణాలేంటి, కార్మికుల డిమాండ్లేంటి, మరిన్ని వివరాలు మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం కావడంతో నేటి అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టారు. ప్రస్తుతానికి మనం మహబూబ్నగర్ డిపో దగ్గర అయితే ఉన్నాం. పూర్తిగా చూస్తున్నాం, పూర్తిగా కార్మికులంతా కూడా ఎక్కడికక్కడ బస్సులంతా నిలిపివేసి తాము సమ్మెలో పాల్గొంటున్నట్టుగా కూడా తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లంతా కూడా పరిష్కరించాలంటూ కూడా ఓవైపు కార్మికులు చెప్పుకొస్తున్నా గత 41 రోజుల కిందనే ముందుగానే మేము ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాము. ఏదైతే సమ్మెకు వెళ్తామంటూ కూడా ముందుగా చెప్పినా కూడా ప్రభుత్వం తమపై ఎలాంటి స్పందన చూపించడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న జరిగిన చర్చల్లో మాత్రం పూర్తిగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామంటూ కూడా ఎక్కడ కూడా చెప్పలేదంటూ పూర్తిగా కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అప్పటికి గవర్నర్తో కూడా మీ బిల్ ఏదైతే ఉందో అది వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2019 జరిగినప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉక్కుపాదం మోపిందో అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షులు ఉండి ఆ రోజు మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు మేము అన్నీ అమలు చేస్తాం, మా ప్రభుత్వానికి అద్దెకెక్కియండి అని చెప్తే ఈ మా ఆర్టీసీ కార్మికులందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కడానికి ఎన్నో తోడ్పాటుపడినటువంటి ఆర్టీసీ కార్మికులు మరి ఈరోజు కావాలని న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నావో ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత పరిరక్షించాలి, ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ న్యాయమైన డిమాండ్లను మమ్మల్ని కావాలని మేము సమ్మెకు పోయే పరిస్థితి లేదు. ఈరోజు కావాలని ప్రభుత్వం మేనేజ్మెంటే సమ్మెలకు దొప్పింది. ఇప్పుడు సార్ మేము అనుకున్నది 32 డిమాండ్స్లో సీఎం గారు నిన్న రాత్రి 12 గంటల వరకు మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తాడో, మేము తొందరగా వెళ్ళాలి డ్యూటీలో కానీ అతనితో ఏమీ చెల్లడం లేదు. మేమంటే ఏమనిపిస్తుందో, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అంటేనే వాళ్ళకు అందరికీ ఇదిగా ఉంది. ఆ 32 డిమాండ్స్లో మొదటిగా ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, రిటైర్మెంట్ అయిన కార్మికులకు మొత్తము బెనిఫిట్స్ చెల్లించాలి. తర్వాత కొత్త రిక్రూట్మెంట్ అనేది దాదాపు 10 years అవుతుంది, తీసుకోవడం లేదు. ఆ కొత్త వాళ్ళు వెళ్ళిపోతున్న పాత వాళ్ళ డ్యూటీలు, ఉన్న వాళ్ళ డ్యూటీలు, డబల్ డ్యూటీలు. మేము లేడీస్ కూడా 5 to 16 అంటే 16 గంటల వరకు మేము చేస్తున్నాము. అలాంటి 16 గంటల పని మేము చేస్తున్నా కూడా మాకు ఈ మహిళా స్కీమ్ పెట్టడం వల్ల 170, 150 దాదాపు 50-60 ఎక్కే బస్సులో 150-140 మంది ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. వాళ్ళ మధ్యలో దూరి మేము టికెట్లు ఇవ్వాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాలి. ఆ 32 డిమాండ్స్లో తగిన పిఆర్సీలు మాకు 2 చెల్లించి ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ త్వరలో ఆయన ఏదో ఒకటి ఆలోచన చేసుకొని చెప్తే మా యొక్క సమ్మెను విరమించుకొని మా యొక్క డ్యూటీలకు విధులకు వెళ్ళిపోతామని మేము అతనితో వేడుకుంటున్నాము. మొత్తానికైతే కూడా పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ 925 బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 3200 పైచిలకు కార్మికులంతా కూడా సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవన్నిటిని కూడా పరిష్కరించాలి. ఏవైతే పని భారం కావచ్చు, పిఆర్సీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి కూడా పూర్తిగా తమ న్యాయమైన డిమాండ్లను అంతా కూడా పరిష్కరించాలంటూ కూడా కార్మికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్నగర్ నుండి.